హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాటా ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 11. ఈ మ్యాచ్ చిదంబరం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ మీద 43 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. నిరంతరం పవర్ హిట్టింగ్తో సాగిన ఈ మ్యాచ్ ఆర్సీబీ 250 పరుగులు 3 వికెట్ల నష్టానికి భారీ స్కోర్ నమోదు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో సిఎస్కే పైన నమోదైన అత్యధిక స్కోరు. తర్వాత ఆర్సీబీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ని 207 పరుగులకు మాత్రమే పరిమితం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి మొదటిగా బౌలింగ్ ఎంచుకుంది. 5వ ఓవర్లోనే కంబోజ్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడంతో ఈ నిర్ణయం కరెక్ట్ అనిపించింది. అయితే ఆట గమనం వేగంగా మారిపోయింది. కిల్ సాల్ట్ రావడంతోనే 30 బంతుల్లో 46 పరుగులు చేసి, మరి దేవత్ పడికల్ 29 బంతుల్లో 50 పరుగులు చేస్తూ పటిష్టమైన పార్ట్నర్షిప్ చేశారు. ఈ పార్ట్నర్షిప్కి పునాది వేశారు. కానీ టీం డేవిడ్ రావడంతో అసలైన మజా అక్కడి నుండి స్టార్ట్ అయింది. డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే 280 స్ట్రైక్ రేట్తో 80 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇన్నింగ్స్ను ఒక అద్భుతమైన తన బ్యాటింగ్తో నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో హైలైట్ ఏంటంటే చాలా 4 6లు ఎడాపెడా బాదటంతో డేవిడ్ జెమిని వాల్టన్ని 19వ ఓవర్లో మొత్తం 30 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 19వ ఓవర్లో 4, 2, 6, 2, 6, 6, 4 ఇలా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టడంతో ఒక సిక్సర్ అయితే 106 మీటర్స్ దూరంలో భారీ ఫుల్ షాట్ ఆడి స్టేడియం పైకప్పు నుండి మీదుగా స్టేడియం బయటకు పంపించేశాడు. అది అసలైన బెంగళూరు ప్రేక్షకులు మాత్రం ఒక మజాని చాలా ఎంజాయ్ చేశారు మ్యాచ్ని. మరో ఎండ్లో రజిత్ పాటిదార్ 19 బంతుల్లో 48 పరుగులు నాట్అవుట్గా అతనికి సరైన సహకారం అందించాడు. వీరిద్దరు కలిసి నాట్అవుట్గా 99 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆర్సీబీని 250 పరుగులు భారీ స్కోరింగ్ చేశారు. కానీ డేవిడ్ మాత్రం చాలా చక్కటి షాట్తో అసలు వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్మెన్. అతను చాలా బాగా ఆడాడు, చాలా బాగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. నాకైతే అది 19వ ఓవర్లో జెమీ వాల్టన్ ఓవర్లో మాత్రం స్టేడియం బయటికి కొట్టే షాట్ మాత్రం చాలా చాలా నచ్చింది. అది నాకే కాదు, బెంగళూరు ప్రేక్షకులకు మాత్రం అయితే అసలు ఉర్రింతలా ఊగిపోయారు. అసలు వాళ్ళని చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ ఓవర్ మాత్రం. ఇంకోటి 250 పరుగుల భారీ స్కోర్ని సిఎస్కే వేగంగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ వెంటనే ఎదురు దెబ్బలు తగలడం ద్వారా జాకబ్ డఫీ మొదటి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్ని 7 పరుగుల వద్ద అవుట్ చేయడంతో ఆ వెంటనే ఆయుష్ మహాంత్రేని మన కిందట మ్యాచ్లో చూసాం, చాలా బాగా ఆడాడు. అతను చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అది ఒక పరుగు మాత్రం చేసి అవుట్ అయిపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 50 పరుగులు చూసించి చాలా మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టుని మాత్రం మంచి రేస్లో నిలబెట్టాడు. కానీ అతనికి ఎవరైనా సరైన సహకారం అందించలేదు. ప్లస్ ఏంటంటే పెరుగుతున్న రన్ రేట్ మాత్రం పెరిగిపోతూ ఉంది. అతన్ని ఆ ఒత్తిడికి తట్టుకోలేక అతను భారీ షాట్లు ఆడడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ టైంలోనే కునాల్ పాండ్యా బౌలింగ్ తీసుకొని అతన్ని తెలివైన బౌలింగ్ వేసి అతను స్టంప్ అవుట్ అయ్యాడు.
ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో అత్యంతంగా క్రమశిక్షణతో మాత్రం చాలా చేశారు. భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా లైన్ అండ్ లెంత్ బౌలింగ్తో బౌలింగ్ దాడికి నాయకత్వం వహించి 3 వికెట్లు తీసుకొని 41 పరుగులు ఇచ్చాడు. ఈ గణాంకాలతో ముగించాడు. అంతేకాకుండా టాటా ఐపీఎల్లో 200 వికెట్లు పూర్తి చేసి రెండవ బౌలర్గా నిలిచాడు. శ్రేయస్ శర్మ మధ్య ఓవర్లో అతను కట్టడి చేసి తన 4వ ఓవర్లో వికెట్ తీసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే జెమీ వోల్టన్ 37 పరుగులు ఇచ్చి ప్రశాంత్ వీర్ 43 చివరి ఓవర్లో ప్రతిఘటించినప్పటికీ లక్ష్యం మాత్రం చాలా కొండంతగా పెరిగిపోయి ఉండడం వల్ల చివరకు సిఎస్కే 19.4 ఓవర్లోనే 207 పరుగులకి ఆల్అవుట్ అవ్వడంతో ఆర్సీబీకి ఒక చరిత్రాత్మకమైన విజయం లభించింది. తమ టైటిల్ డిఫెన్స్లో ఆర్సీబీ వరుసగా ఇది 2వ విజయం సాధించింది. తన మెరుపు ఇన్నింగ్స్కి గాను టీమ్ డేవిడ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్ చాలా బ్యూటిఫుల్ బ్యాటింగ్తో చాలా ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో తన స్కిల్ ఫుల్ ఈసారి కూడా తన ఆల్రౌండ్ షాట్లు కొట్టాడు. లెఫ్ట్ సైడ్ నుంచి మంచి 6 కొట్టడంతో పాటు ఆఫ్ సైడ్లో కూడా స్ట్రైక్ చేయడం, అతను ఫుల్ షాట్ హాఫ్ షాట్స్ ఎగ్జిక్యూట్ చేశాడు. స్పిన్నర్ కానీ పేసర్ కానీ అసలు అందంగా చాలా చక్కటి కాన్ఫిడెన్స్తో ఫేస్ని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు, పర్ఫామ్ చేశాడు. దానివల్ల ఏంటంటే అతను 200 స్ట్రైక్ రేట్తో 50 పరుగులు చేశాడు. 50 పరుగులు చేసినంత మాత్రం అవుట్ అయిపోయాడు. మరో పెద్ద షాట్ కోసం కునాల్ పాండ్యా అతన్ని త్వరగా అవుట్ చేయడంతో చాలా సేఫ్ అయ్యాడు. కానీ కునాల్ పాండ్యా మాత్రం చాలా చాలా చక్కటి బౌలింగ్తో అతను వేసే విధానం స్పిన్నర్ అయ్యుండి కూడా అతను 120 kmతో స్పీడ్తో వేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను బౌలింగ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడం, మళ్ళీ మొత్తంగా 3 వికెట్లు తీయడం, అతను వేసేది బౌన్సర్లని బ్యాట్స్మెన్కి ముప్పతిప్పలు పెట్టాడు. కానీ అతన్ని బౌలింగ్ మాత్రం అంచనా వేయలేకపోయారు. శివం దుబే 18 పరుగులు చేశాడు. బట్ అతని స్థాయిలో మంచి ఎక్స్పెక్ట్ చేసినంత అతను ఆడట్లేదు. బట్ ఏంటంటే సర్ఫరాజ్తో పాటు ప్రశాంత్ వీర్ కొంతవరకు బాగానే బ్యాటింగ్ చేశాడు. 43 పరుగులు చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో ప్రశాంత్ వీర్ కానీ కార్తిక్ కానీ సరిగ్గా ఇబ్బంది పడ్డారు. కానీ ప్రశాంత్ వీర్ మాత్రం ఈ మ్యాచ్లో నిలబడి 43 పరుగులు చేశాడు. అతను సిక్సర్ మీద కొన్ని బిగ్ షాట్లు సిక్సర్లు కొట్టాడు. లాస్ట్లో క్లోజ్గానే వచ్చారు. వాళ్ళు 200 క్లాస్ అయ్యారు. ఇంకా 43 పరుగులతోనే గెలిచారు. ఎక్కడ వాళ్ళు గెలుస్తారని ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. కానీ పృథ్వీరాజ్ మ్యాచ్ తర్వాత ఏమన్నారంటే, స్టార్టింగ్లో మేము బాగా ఆడుంటే ఏమన్నా కొంచెం సంజు శాంసన్గా వరుసగా ఫెయిల్ అవుతున్నారు, వరుసగా 3వ ఫెయిల్. సో సంజు శాంసన్ పృథ్వీరాజ్ ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళిద్దరు కనుక స్టార్టింగ్ బ్యాటింగ్ ఇద్దరు ఓపెనర్స్గా మంచి పర్ఫామ్ చేస్తే కనుక అది చాలా ప్లస్ అయ్యేది. 250 పరుగులు మాత్రం బట్ ఛేదించేవాళ్ళేమో. ఈ ప్రశాంత్ వీర్ ఆల్రౌండర్గా తీసుకున్నా ఓన్లీ బ్యాటర్గా తీసుకున్నా మనకి అర్థం కావట్లేదు. టీము ప్రాపర్గా సెట్ కాలేదు, నో ప్రాబ్లం. బట్ ఆర్సీబీ మాత్రం చాలా చక్కటి బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్లో మాత్రం చాలా బాగా ఇంప్రెసివ్గా ఉన్నారు. వెరీ గుడ్ మ్యాచ్. బట్ ఆర్సీబీ చాలా చక్కగా బ్యాటింగ్ చేసింది. ఇంకోటి సిఎస్కే వరుసగా 3 పరాజయాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో వీళ్ళు లోపాలు సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాము. నెక్స్ట్ మ్యాచ్లో MS ధోని వస్తాడేమని అందరూ అనుకుంటున్నారు. అతను వస్తే ఇంకా మళ్ళీ మ్యాచ్ని టోర్నమెంట్ని ఇంకా మలుపు తిప్పడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆర్సీబీ చాలా చక్కటి బ్యాటింగ్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది.
బ్యాటింగ్ బౌలింగ్ విషయాల్లో. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.